నువ్వేముందావు అనుకుంటున్నావు? కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న క్లినిక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేను కూడా ఇంతవరకు నీకు చదువు ఒకటి నేర్పిస్తే సరిపోతుంది అనుకున్నాను, కానీ ఇంత జరిగాక నా అభిప్రాయం మార్చుకున్నాను. నీకు చదువు కన్నా ముందు క్రమశిక్షణ ఇంపార్టెంట్. అవును సార్. ఈ తెలివితేటలే నా దగ్గర ప్రదర్శించొద్దు. నేను మీ పాత హెచ్ఓడిలా మంచివాడు కాదు. తెలుసు సార్. నా ఉద్దేశం అది కాదు సార్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎందుకే స్లిప్ ఎందుకు పెట్టావు? నా కళలు నెరవేర్చుకోవడానికి. నా కోప తెలిసినప్పటి నుంచి నేను ఒక కలగానేవాడిని. చిన్న కళ. నేను ఒక గొప్ప సర్జన్ అయి కాకినాడ అపోలో హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నప్పుడు మా నాన్న వచ్చి నర్స్ నేను బిజీగా ఉన్నానని చెప్తే బయట వరండాలో కూర్చుని వెయిట్ చేస్తూ కిటికీలోంచి నన్ను చూసి మురిసిపోతూ ఆనందపడుతుంటే ఎందుకో ఆ చూపులు నన్ను తడిమి నేను కిటికీ వైపు చూస్తే బయట మా నాన్న కనిపిస్తాడు. నేను వెంటనే చీఫ్ సర్జన్తో డాక్టర్ బాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడని చెప్పి సర్జరీ మధ్యలో ఆపేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాను. నన్ను చూడగానే మా నాన్న లేచి నిలబడతాడు. నేను వెంటనే మా నాన్న కాళ్ళ మీద పడి నన్ను క్షమించు నాన్న, నేను నేను బయట వెయిట్ చేయించానని చెప్తుంటే నన్ను కాలర్ పట్టుకుని పైకి లేపి పొదిగిన గుడ్డు పెళ్ళైనప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనంటే పుత్రోత్సాహంతో నన్ను హత్తుకోబోతుంటే ఎందుకు సార్ ఆపేశారు? పర్లేదు నవ్వండి. నేను సర్జన్ అవ్వాలనుకోవడం తప్ప కనీసం కలలుగానే స్వాతంత్రం కూడా లేదు నాకు. నేను స్లిప్ పెట్టాను నిజమే, కానీ ఎందుకు పెట్టానని ఆలోచించారా? హెచ్ఓడి సార్, మీరు ఎప్పుడైనా వంట చేశారా? కనీసం మీ ఇంట్లో కిచెన్ ఎక్కడుందో తెలుసా మీకు? కానీ రెండేళ్లు నేను మా బ్యాచ్ వాళ్ళకి రోజు వండి పెడుతున్నాను సార్. పొద్దున్నే లేచి వంట చేసి ఫైన్ పడకుండా ఉండడానికి 7:30కే కాలేజ్కి వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసి అంట్లు తోముతాను సార్. ఇంకా నాకు చదివే టైం ఏది? స్లిప్పులు పెట్టకుండా ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఏది? ఇదంతా మీకు అనవసరం. మీలాంటి వాళ్ళు నవ్వుకోవడానికి, జోకులు వేసుకోవడానికి మాలాంటి వాళ్ళు కావాలి. అంతేగా, నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ డిపార్ట్మెంట్కి వచ్చి గంట ఏడుస్తాను సార్. నవ్వుకోండి సార్, బాగా నవ్వుకోండి. విక్రమ్, సెకండ్ ఇయర్ స్టూడెంట్, 45% అటెండెన్స్, ఇంటర్నల్ మార్క్స్. అంటే ఎక్కడా కష్టపడలేదన్నమాట. అంటే నీకు ఎగ్జామ్స్ అంటే భయం లేదనమాట. అసలు ఎగ్జామ్స్ అప్పుడు భయం అనేది ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తూ ఉంటాయి, నిద్రపోదాం అనుకుంటావు. నిద్రపోతే ఆ కళ్ళలో సబ్జెక్ట్స్ వస్తాయి. పోనీ లేచి చదువుదాం అనుకుంటే ఒక్క ముక్క కూడా ఎక్కదు. ఆ క్షణంలో భయం ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఎగ్జామ్ హాల్కి వెళ్తావు, పెన్ను పేపర్ మీద పెడితే 1 ఇంచు కూడా కదదు. అప్పుడు భయం అనేది ఎలా ఉంటుందో తెలుసా నీకు? నెల రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తాయి. నీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటారు, ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఫోన్ ఎత్తితే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అన్న భయం ఎలా ఉంటుందో తెలుసా నీకు? విక్రమ్, భయం లేని వాడు ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం కష్టం. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. నాకు భయం లేదని ఎవరు చెప్పారు సార్? నేను స్లిప్ పెట్టిన ప్రతిసారి ఎక్కడ రిజల్ట్ పట్టుకుంటాడో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. నేను ఎంబీబీఎస్లో జాయిన్ అయినప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలని మా అమ్మా నాన్నలకు మాటిచ్చాను సార్. మీరు చెప్పిన ఫోన్ కాల్స్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అప్పుడు ఆ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన ఆ క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా, ఎక్కడా తలదించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. చివరిగా నాదో కోరిక సార్, ఇన్విజిలేటర్ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెదిరుండకూడదు, మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేతిలో స్లిప్ ఉండాలి సార్.
సిద్ధు సిద్ధు సారీ సార్, తప్పు చేశాను సార్. స్లిప్ పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను సార్. అరే సిద్ధు ఆగరా. స్లిప్ ఎందుకు పెట్టావంటే వాడేమో భయం గురించి 4 మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు వచ్చి తప్పు నాదే అని చెప్పి వెళ్ళిపోతున్నావు. అసలు ఏం చేశాను? ఒక ప్రొఫెసర్గా నా స్టూడెంట్కి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకున్నాను తప్ప, నా స్టూడెంట్స్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మంచి మాటలతో పాస్ అవ్వాలని కోరుకుంటుంటాను. అది తప్ప? అసలు ఏం చేశాను నేను? చెప్పు, ఏం చేశాను? మొత్తం మీరే చేశారు. నేనేం చేశాను? మొత్తం మీరే చేశారు సార్. చాలు సార్, ఇప్పుడు దాకా మీరు చేసింది చాలు సార్. నేను కోల్పోయింది చాలు సార్. ఇంక వద్దు సార్, ప్లీజ్. ఏం కోల్పోయారు? ఇంకా అర్థం కాలేదా సార్? ఈ కాలేజ్కి వచ్చినప్పుడు నా దగ్గర ఏముందో ఇప్పుడు ఏం లేదో అదే సార్ కోల్పోయాను నేను. ఆనందం సార్, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను సార్ మీ వల్ల. మీరెప్పుడు మీ స్టూడెంట్ని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని కోరుకుంటారు. కానీ నాకేం కావాలో, నేనేం చదవాలనుకున్నానో మాత్రం ఆలోచించారు సార్. అరే నేను మీ గురించి ఏం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను కదరా. అవును, 1000 సార్లు ఈ బుక్ మంచిదని ఆలోచిస్తారే కానీ ఒక్కసారైనా ఆ బుక్ వాడు చదవగలని ఆలోచించారా? అసలు నాతో మాట్లాడితే కదా సార్ మీకు తెలిసేది. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంటికి లెటర్ పంపిస్తారు. నాతో మాట్లాడండి సార్, నా కళ్ళు చూసి చెప్పండి సార్, ఫ్రెండ్లీగా ఉండండి సార్. అరే ఆ మాట నేను కదరా నీతో ఎప్పుడు అంటుంటాను. చెప్తారు కానీ ఉండరు. ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ క్వశ్చన్ పేపర్ మీరే సెట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు. ఇదే ఈజీ పేపర్ నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకెలా ఉంటుందో తెలుసా? ఈ క్వశ్చన్ పేపర్ చింపి విసిరేసి ఇందులో ఉన్న వాటికి నాకు ఆన్సర్స్ రావు అని గట్టిగా అరవాలనిపిస్తుంది. సెమినార్కి టాపిక్ ఇస్తారు, నేనేదో ప్రిపేర్ అవుతాం అనుకుంటాను. ఇందులో మ్యాటర్ మొత్తం మీరే రెడీ చేసేస్తారు. నవ్వుతున్నారు సార్ క్లాస్లో నన్ను చూసి. అరే సిద్ధు రా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా అంటారు. సీనియర్స్ ఏమో క్వశ్చన్స్ చెప్తారు, మీరేమో నాకు ఫస్ట్ క్లాస్ రావాలనుకుంటారు. అరే సిద్ధు ఈ క్వశ్చన్ మార్చే, ఆ క్వశ్చన్ మార్చే నా చేయి పట్టుకొని క్వశ్చన్స్ కూడా మీరే టిక్ పెట్టేస్తే నేనెందుకు సార్ ఫాల్కన్స్ కొనుక్కోవడం? చివరికి ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా మీరే నేర్పిస్తే కన్ను కదలట్లేదు సార్. మీకు తెలియదు సార్, మీరు చెప్పింది చదవలేక, నాకు నచ్చింది రాయలేక నరకం అనుభవిస్తున్నాను సార్. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఇవన్నీ ఎవరి మీద చూపించాలో, ఎలా చూపించాలో తెలియక చివరికి ఒక రోజు నా రూమ్మేట్ మీద కూడా వచ్చేసాను సార్. దాంతో నాతో మాట్లాడడం మానేశాడు సార్. అసలు నేను ఎందుకలా ఉన్నానో నా రూమ్మేట్ కే తెలియకపోతే మీకెలా తెలుస్తుంది సార్? ఈ రోజు నేను రాసిన ఆన్సర్ పేపర్స్ కి పెట్టిన స్లిప్స్ కి తెలియదు సార్ నేను చదవలేదని. కానీ వచ్చేది ఒక ఎక్స్టర్నల్ సార్. ఏదో క్వశ్చన్ లో తెలిసిపోతుంది కదా సార్ నేను చదవలేదని. ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ మీరే బాధపడతారు సార్. కానీ నాదో చిన్న రిక్వెస్ట్ సార్, నాకు రాని క్వశ్చన్స్ పేపర్లో ఇచ్చి నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని మాత్రం కోరుకోవద్దు సార్ ప్లీజ్. తెలీదురా, నాకు తెలీదు. ఎన్ని రోజులు మీరు చాలా ఆనందంగా ఉంటారనుకున్నానే కానీ మిమ్మల్ని ఎంత బాధపడుతున్నానో తెలీదురా. అయినా ఎంత బాధ గుండెల్లో దాచుకొని ఎందుకురా నాకు ఎప్పుడు చెప్పలేదు? ఏమి రాని ప్రొఫెసర్స్ కి అయితే చెప్పొచ్చు సార్, కానీ మీరు గొప్ప ప్రొఫెసర్ సార్. మీ స్టూడెంట్స్ లైఫ్ బాగుండాలని కోరుకునేంత గొప్ప ప్రొఫెసర్ సార్.
అందుకే సార్ ఏం చెప్పలేకపోయాను. ఇప్పటికీ నా ఆన్సర్ పేపర్ మీ చేతిలోనే ఉంది సార్. Sama